హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎలా అంటే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, ఆ పార్టీలో కొనసాగుతున్న కీలకమైన నేతలు వారందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా పార్టీ మీద అసంతృప్తితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనపై కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాంట్లో ప్రధానంగా కూడా మీరు ఒక్కొక్కరినిగా కూడా చూడొచ్చు. నేను ఎందుకంటే ప్రధానమైన ఎపిసోడ్ను తీసుకొస్తా. వెంకటరెడ్డి నేను ఒక కుటుంబం కాదు, ఆయన మంత్రి పదవితో నాకేం సంబంధం, నాకు పదవులు అడుక్కోవడం తెలియదు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా. సో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నేత, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డిని మొదటి నుండి కూడా బలంగా కూడా వ్యతిరేకిస్తున్న వ్యక్తి. ఎందుకంటే పరిపాలన అంటే ప్రజల కోసం ఉండాలి తప్ప పదవుల కోసం కాదు. పరిపాలన అంటే పూర్తి స్థాయిలో ప్రజల తలరాత మార్చే విధంగా ఉండాలి, కానీ దాచుకోవడం దోచుకోవడం కోసం కాదు అనే ఒక అంశం తెర మీదకి తీసుకొచ్చారు. దాంతోపాటు గతంలో జరిగినప్పుడు చాలా సందర్భాలలో సోషల్ మీడియా అరెస్టులను ఖండించిండు, డిజిటల్ ప్లాట్ఫామ్గా ప్రశ్నించే స్వేచ్ఛ ఉందని చెప్పిండు. ఇక అప్పుడు జరిగిన అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కావాలి, మీరు మునుగోడు నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి, నేను రాష్ట్రాన్ని చూసుకునే బాధ్యత నాది అంటూ గతంలో చేసిండు. దాని తర్వాత కాస్త ముందుకెళ్తే పూర్తి స్థాయిలో కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన 40 నుంచి 50 వరకు సుమారు కాంట్రాక్టర్లందరూ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అన్ని కాంట్రాక్టులు, తెలంగాణ సంపద అంతా కూడా వాళ్ళ జేబులోకే వెళ్తుంది అంటూ మరొక బాంబు పేల్చిండు. ఆ తర్వాత నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు, నాకు ఇచ్చిన కమిట్మెంటే మంత్రి పదవి ఇస్తానని కూడా కాంగ్రెస్లోకి తీసుకొచ్చారు కదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ జిల్లాలో జరిగిన, నల్గొండ జిల్లాలో జరిగిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డిని పూర్తి స్థాయిలో గెలిపించాం కదా. దానితో పాటుగా ఓ పక్కన ఫౌండేషన్ పేరుతో ప్రజలందరికీ సేవ చేస్తున్నా, ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కూడా నాకు ఇచ్చిన ఏదైతే ఒప్పందం ఉందో ఒప్పందం ప్రకారం మంత్రివర్గానికి సంబంధించి మంత్రి పదవి ఇవ్వాలి కదా అంటూ తన గొంతును, తన అసంతృప్తిని వెళ్ళగక్కే ప్రయత్నం చేసిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే ఇప్పుడు కుటుంబంలో ఇద్దరికి పదవులు అనే అంశానికి సంబంధించి వచ్చిన సందర్భంలో చాలా వరకు కూడా జానారెడ్డి కుటుంబానికి సంబంధించి కానీ, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి సంబంధించి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో అందరూ కూడా రాజకీయం అంటే వారసత్వ రాజకీయం చేస్తున్నారు అనేది వాస్తవమైన విషయం. గడ్డం వివేక్ ఇంట్లో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా తెర మీదకి వస్తారు. వాళ్ళందరి పేర్లు కూడా అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటిది నాకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి, ఏమన్నంటే మా అన్నను సాగ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తుండు, ఆయనకు నాకేం సంబంధం, నేను మునుగోడు నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా గెలిచాను, పార్లమెంట్ ఎన్నికలలో రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో అభ్యర్థిని గెలిపించుకున్నాం, దాంతోపాటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నాం, కానీ మా ఒప్పందాలు కాదని ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచర తన అనుకూల వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారు. సో ఇది ఎక్కడి న్యాయం అంటూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుండి అసంతృప్తి అనవచ్చా, లేకపోతే ప్రశ్నిస్తున్నాడు అనుకోవచ్చా, లేకపోతే పరిపాలన మీద విరక్తి చెందింది అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో పతనం చేస్తుండో రేవంత్ రెడ్డి దానిని కాపాడుకోవాలనుకుంటుండా ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాగం మొదటి నుండి కూడా అది ఒక వాదం నినాదంగా కొనసాగుతుంది మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచే. మీరు రాష్ట్రంలో చాలా వరకు కూడా శాసనసభ్యులను చూసే ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలను చూసే ఉంటారు, కానీ ముఖ్యమంత్రిని విమర్శించడం, పరిపాలన వ్యవస్థ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలి, మంచి పరిపాలన చేయాలి, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి, ఇవన్నీ జరగాలి అంటే పూర్తి స్థాయిలో మార్పు అనేది చాలా అవసరం. ఆ మార్పుకు సంబంధించి రేవంత్ రెడ్డిని మారిస్తే సరిపోతుంది అనే వాదం కూడా మరొక వైపు కొనసాగుతుంది. మొదటి నుండి కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి తనకు ఏదైతే ఒప్పందం ప్రకారం మంత్రి పదవి ఇస్తా అన్నారో ఆ మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరు కార్యకర్తలు అంటే క్రియాశీలకమైన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలందరూ కూడా పోరాటం చేసి వాళ్ళందరూ కృషి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించి
ఎవరెవరికైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి అలాంటప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? మంత్రివర్గ విస్తరణ, ఎప్పుడు మంత్రివర్గ విస్తరణలో పూర్తి స్థాయిలో ఎవరి పేర్లు ఇప్పుడు బలంగా వినబడుతున్నాయంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఒప్పందం ప్రకారం తన మంత్రి పదవి ఇవ్వాలి. అది హోంశాఖ మంత్రి ఇస్తాడా, విద్యాశాఖ మంత్రి ఇస్తాడా, మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తాడా, ఏ శాఖ మంత్రి అయినా కానీ తనకైతే మంత్రి పదవి ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. ఆ ఒప్పందం ప్రకారం నడవాల్సిన బాధ్యత ఉంది అంటూ కూడా తన వర్గానికి సంబంధించిన ఆ ఫాలోవర్స్ కానీ తన అభిమానులను, తన కార్యకర్తలు అయితే చాలా సందర్భాలలో సోషల్ మీడియా మాధ్యమాలలో తన యొక్క అసంతృప్తి రాగాన్ని అయితే వెళ్ళగక్కుతున్న తరుణాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇంకా మరోవైపు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో బల్మూరి వెంకట్ కానీ అద్దంకి దయాకర్ పేర్లు అయితే చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. కాబోయే మంత్రులు వాళ్ళే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రి హోదాకు సంబంధించి ఏది గెజిట్ అయితే రిలీజ్ అయింది, పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు మంత్రి హోదాకు సంబంధించి అంత ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో వాళ్ళకి కల్పించి రేపు భవిష్యత్తులో మరి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి మీద నినాదం చేస్తున్నాడు, వాదాన్ని బలంగా వినిపిస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీని రక్షించుకోవాలి, వలసవాద నేతల నుండి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే పదజాలాలు అసభ్యకరంగా ఉన్నాయి అంటూ కూడా చాలా సందర్భాలలో కూడా బయటికి వెళ్ళగెక్కిన పరిస్థితి కనబడుతుంది. సో రాజగోపాల్ రెడ్డితో పాటు రేణుకా చౌదరి కానీ, విజయశాంతి కానీ, హనుమంతరావు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు ఉన్నారు. ఆఖరికి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మనందరం కూడా చాలా డెప్త్గా ఆలోచిస్తే ప్రజా సమస్యలను పక్కనెట్టి 6 గ్యారంటీల విషయంలో పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా న్యాయం చేసే పరిస్థితి అయితే లేదు. మరి మంత్రి పదవి రాకపోతే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చూడొచ్చా? మున్సిపల్ మునుగోడుకు సంబంధించి బై ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారా, లేకపోతే మరో పార్టీకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ కూడా డోర్లు ఓపెన్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే చాలా వరకు ఆ పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను కొలిక్కి తెచ్చే ప్రయత్నం అయితే మొదలుపెట్టిలు. ఇక ఇంకొక వైపు మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిల్చుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రోజు రోజుకు గ్రాఫ్ అనేది వేగంగా పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో రాజగోపాల్ రెడ్డి ఏది చూపు ఎటువైపు ఉంటుంది? మంత్రి పదవితో సరిపెట్టుకుంటారా, లేకపోతే టార్గెట్ ముఖ్యమంత్రి అంటారా, లేకపోతే వాదాన్ని బయటికి తీసుకొస్తారా, ఏంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఫైనల్గా ఎటు చూసినా కూడా ఆయన వాదం అయితే ఒకటే, పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మీద అయితే ఒక స్పష్టమైన పోరాటం కనబడుతుంది. ప్రభుత్వం పరిపాలన పట్ల ఆయనకు అసహనం అయితే వ్యక్తం చేసిండు. దాంతో పాటుగా మాట తప్పడం, మార్పు అనేది ఏదైతే ఇక్కడ రాజకీయంగా అంటే రాజకీయ నాయకులలో మార్పు వచ్చింది తప్ప ప్రజల తలరాతలో ఎలాంటి మార్పు రాలేదు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ విధంగానే కొనసాగితే తన యొక్క దారి ఎటువైపు అనేది మనం కూడా వేచి చూడాలి.